అంతర్జాతీయ నో డైట్ డే ప్రతి సంవత్సరం మే 6న జరుపుకుంటారు. ఈరోజు కొంతమంది చిట్ డేగా కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ఇష్టమైన ఆహారం ఏదైనా తినవచ్చు. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దానిని సమతుల్యం చేసుకోవాలి. మీరు ఆహారం తీసుకోవడం సమతుల్యం చేసుకుంటే ఎప్పుడైనా చిట్ డేని జరుపుకోవచ్చు. మరియు అపరాధ భావం లేకుండా నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. ఈ రోజు ఇంటర్నేషనల్ నో డైట్ డే సందర్భంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి, అన్ని సమస్యలను దూరం చేసుకోవడానికి డైట్ ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. ఒకేసారి చాలా ఆహారం తినవద్దు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజలు సాధారణంగా ఒకే సమయంలో చాలా ఆహారాన్ని తింటారు. దీంతో ఊబకాయం బారిన పడతారు. అందుకే ఒకేసారి ఎక్కువ తినకుండా 2-3 సార్లు తినాలి. దీనివల్ల కొవ్వు త్వరగా పెరగదు. తినే విధానం ఇలా ఉండాలి. ఉదయం నీరు తాగి ప్రారంభించాలి. సిప్ బై సిప్ నీరు తాగాలి. ఇది మీ పొట్టను క్లియర్ చేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది. ఫ్రెష్ అయ్యాక గ్రీన్ టీ లేదా లెమన్ టీ తీసుకోవచ్చు. ఇందులో చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించాలి. మీరు సాధారణ టీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2 బిస్కెట్లు లేదా టోస్ట్ మొదలైనవి ముందుగా తినాలి. పరకడుపున టీ తాగవద్దు. సీజన్ను బట్టి వివిధ రకాల పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ప్రతిరోజు రకరకాల పండ్లు తినాలి. అన్ని పండ్లను కలిపి మాత్రం తీసుకోకూడదు. వేసవిలో పుచ్చకాయ రసం తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలోనే టాక్సిన్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. శరీరంలో నీటి కొరతను తగ్గిస్తుంది. పండు తిన్న 2 గంటల తర్వాత పుచ్చకాయ రసం తీసుకోవచ్చు. అందులో పుదీనా, నల్ల ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండాలి. మీకు కావాలంటే ఏదైనా ఇతర సీజన్లో జ్యూస్ కూడా తాగవచ్చు. మధ్యాహ్నం భోజనంలో 2 చపాతీలు, పప్పు, కూరగాయలు, పెరుగు మొదలైనవి తినండి. రాత్రిపూట బరువైన కూరగాయలు తీసుకునే బదులు సొరకాయ, పప్పు, 2 చపాతీలు తీసుకోవాలి. రాత్రి పడుకునే అరగంట ముందు 1 కప్పు నాన్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. 1529 గాగ్రా యుద్ధం మొఘల్ చక్రవర్తి బాబర్ మరియు ఆఫ్ఘన్ల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ అహ్మద్ లోడి నాయకత్వంలో పోరాడుతున్న ఆఫ్ఘన్లను ఓడించాడు. 1536 ఇంకా చక్రవర్తి మాంగో ఇంకా యూపీ యొక్క సైన్యం స్పాన్స్ విజేత మరియు హార్కోడు పిజారో నేతృత్వంలోని భారతీయ సహాయక సంస్థలు వ్యతిరేకంగా కుచుకో యొక్క 10 నెలలను ప్రారంభించింది. 1957 మే 6న 1957న జరిగిన ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ 459.698 ఓట్లతో చౌదరి హరిరామ్ మరియు నాగేంద్ర నారాయణ్ దాస్ పై వరుసగా 2672 మరియు 2000 ఓట్లతో గెలుపొందారు. భారత అధ్యక్ష ఎన్నికల్లో 2 సార్లు గెలిచిన ఏకైక రాష్ట్రపతి 1967 డాక్టర్ జాకీర్ హుసేన్ భారతదేశపు మొదటి ముస్లిం రాష్ట్రపతి. 1967 జాకీర్ హుసేన్ భారతదేశానికి మొదటి ముస్లిం రాష్ట్రపతి అయ్యాడు. 2004 చైనా సంఘీయును భారతదేశంలో భాగంగా పరిగణించింది. 2004 టెలివిజన్ SCO స్నేహితులు 10వ మరియు చివరి సీజన్ యొక్క ముగింపు ఎపిసోడ్ మే 6న 2004న యునైటెడ్ స్టేట్స్లోని NBCలో ప్రసారం చేయబడింది. ఈ ఎపిసోడ్ అమెరికన్ టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా చూసిన టెలివిజన్ ధారావాహిక కాబోయే భర్తలతో 6వది. 2007 ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ సరోజీ విజయం సాధించాడు. 2008 చతన్ జ్వాలాముఖి మొదటిసారిగా మే 2008లో కొత్త పేలుడు దశల్లోకి ప్రవేశించింది మరియు మే 6న 2008 గణనీయమైన శక్తితో పేలింది. ఇది పైరోక్లాస్టిక్ ప్రభావం మరియు లావా పేలుడును ఉత్పత్తి చేసింది. పేలుడు కాలం సుమారు 30,000 మీటర్ల ఎత్తు వరకు పెరిగింది. 2010 ముంబైలో 26/11 దాడి కేసులో దోషిగా తేలిన అజ్మల్ అమీర్ కసబ్కు మరణ శిక్ష విధించబడింది. 2012 ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాను విడుదల చేసింది. దీనిలో మే 6న 2012 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ద్వారా ఆల్మార్ట్ అతిపెద్ద కంపెనీగా అవతరించింది.
వాల్మార్ట్ 2012 జాబితాలో ఎక్సన్ మొబైల్ కార్పొరేషన్ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. 2013 అమాండా బెర్రీ ఒహియోలోని క్లీవ్లాండ్ ఏరియాలో కాస్ట్రో నుండి పారిపోయింది. అక్కడ మరో 2 మహిళలతో కలిసి 10 ఏళ్లు గడిపారు. మోతీలాల్ నెహ్రూ భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు. మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు. తండ్రి గంగాధర్ ఒక కాశ్మీర పండిట్ కుటుంబీకుడు. నెహ్రూ ఉత్తమ భారతదేశంలోనే అలహాబాద్ నుండి బారిస్టర్ డిగ్రీని పొందాడు. భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మాధ్యవాద ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాడు. మోతీలాల్ స్వరూప్ రాణిని వివాహమాడాడు. మోతీలాల్ నెహ్రూ మే 6వ తేదీన 1861న జన్మించారు. విందుదార సింగ్ హిందీ మరియు పంజాబీ టెలివిజన్ చిత్రాలను చేసే భారతీయ నటుడు. బిగ్ బాస్ 3వ సీజన్ విజేత అతని. దీనికి ముందు 1996లో సోనీ టీవీలో జై వీర్ హనుమాన్ టెలివిజన్ సిరీస్లో లార్డ్ హనుమంతుని పాత్రను పోషించాడు. వీరేంద్ర సింగ్ రంధావా మే 6న 1964న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. విందు 1994 హిందీ చిత్రం కరుణలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత 1996లో తన తండ్రి దర్శకత్వం వహించిన రబ్ దియన్ రకాన్ అనే పంజాబీ చిత్రంలో నటించాడు. అప్పటి నుండి అతను చాలా చిత్రాల్లో ఎక్కువగా సహాయక పాత్రలో నటించాడు. సహానా గోస్వామి ఒక భారతీయ నటి. ఆమె భారతీయ ఆర్థికవేత్త, రచయిత ఓంకార గోస్వామి కుమార్తె. నందిత దాస్ దర్శకత్వం వహించిన జ్విఘాటలో ఆమె నటించింది. ఒడిశాలోని భువనేశ్వర్లో సెట్ చేయబడింది. ఇందులో కపిల్ శర్మ ఫుడ్ డెలివరీ రైడర్గా షహీనా గోస్వామి అతని భార్యగా నటించారు. ఈ చిత్రంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షహానా గోస్వామి మే 6న 1986న న్యూఢిల్లీలో జన్మించారు. లీలా సామ్సన్ ఒక భారతీయ నాట్య కళాకారిణి, నృత్య దర్శకురాలు, రచయితి. ఈమె 1951 మే 6వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కూనూరులో బెంజమిన్ అబ్రహం సామ్సన్ లైలా సామ్సన్ దంపతులకు జన్మించింది. భారతనాట్యం సోలోయిస్టుగా ఆమె తన వృత్తిని ప్రారంభించి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఢిల్లీలోనే శ్రీరామ అర్పత్య కళా కేంద్రంలో గంధాధర్య మహావిద్యాలయంలో విద్యార్థులకు భారతనాట్యాన్ని నేర్పించింది. ఇంకా ఈమె లండన్లో కోవెంట్ గార్డెన్లోని రాయల్ ఒబేరా హౌస్లో, మాంచెస్టర్లోని మిలాస్ ఫెస్ట్లో భారతనాట్యం నేర్పించింది. ఈమె శిష్యులలో జాయిస్ ఫాలో, వర్షా బహియన్, జస్టిన్ ముక్తారి, కమల్ జిత్, బాసిన్ మాలిక్, జిన్సాన్ సాన్, నవజేత్ సింగ్ జోహార్, అనూష సుబ్రహ్మణ్యం, అదితిరావ్ ఐదరి మొదలైన వారు. అజయ్ రత్నం ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు, సీరియల్స్లో నటించిన భారతీయ నటుడు. అజయ్ రత్నం సహాయ ప్రతినాయక పాత్రలు పోషించినందుకు గాను తమిళ సినిమా రంగంలోకి గుర్తింపు పొందాడు. అజయ్ రత్నం 300కి పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాష సినిమాలో నటించాడు. రత్నం నాలై మణితన్ అనే భయానిక చిత్రాల్లో తన నటను ప్రారంభించాడు. ఇందులో అతను జాన్ అనే సైకోటిక్ కిల్లర్గా నటించాడు. అతను టీవీ సీరియల్ మర్మదేశం యొక్క ఒక ఎపిసోడులో కనిపించాడు. అతని హిందీ భాష చిత్ర మద్రాస్ కేఫ్లో కాల్పనిక ఎల్టీఎఫ్ తిరుగుబాటుదారులు నాయకుడిగా నటించాడు. అతని పాత్ర ఎల్టీటీడీ దివంగత నేత వేలిపిల్లై ప్రభాకర్నుకు దగ్గర పోలికను కలిగి ఉంది. అజయ్ రత్న మే 6న 1958న జన్మించారు.